ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలక జోషం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడిక ఉంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలక జోషం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. ఈ వారం రోజులు చెప్పే జ్యోతిషం ఏప్రిల్ నెల 27 నుంచి మే నెల 3 తారీఖు వరకు ఈ 12 రాశుల మీద, ఏ రాశి మీద గురుబలం ఎట్లా ఉంది, ఏ రాశి మీద శనిబలం ఎట్లా ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సన్ ఎంత చెప్తా వినండి. చిలకమ్మ మీనం రాశి వాళ్ళ జ్యోతిషం, మీనం రాశి వాళ్ళ భవిష్యవాణి, మీనం రాశి వాళ్ళ గణితవాణి. చిలక మీనం రాశి వాళ్ళకి చిలుకూరు బాలాజీ దేవుడు. ఎవరైతే మీరు విదేశీ ప్రయాణం పోవాలనుకుంటారో, జాబ్ చేయాలనుకుంటారో, ఏదైతే చేయాలనుకుంటారో చిలుకూరు బాలాజీ స్వామి దగ్గర పోయి ముందు 11 సార్లు తిరగండి. పని అయిన తర్వాత, కోరిక జరిగిన తర్వాత 108 సార్లు తిరగండి. మీకు కంపల్సరీగా పర్వాలేదు, మెట్టు దాటి పై మెట్టు మీరు లెక్కుతారు. ఇంతకుముందు ఏదైతే మీరు జాబ్ చేసిండ్రో, ఏదైతే మీరు బిజినెస్ చేసిండ్రో అందులో దెబ్బ తిని లాస్ట్ అయ్యి మునిగి సాలరానైనా ఇది వద్దని వదిలిపెట్టినప్పుడు మళ్ళీ ఇది కాకుండా మరి నేను ఏరే చేస్తానంటారు చూడండి, అలా ఏరే దాంట్లో వెళ్ళకండి, మళ్ళీ ఇంట్లోనే వెళ్ళండి. ఏడైతే పోగొట్టుకుపోయినరో ఆన్ని ఎతుకుతే మళ్ళీ పై మెట్టు తప్పనిసరి ఎతికేది ఉంది. ఒక్కసారి జారుడు బండ మీద జారి కింద పడ్డ తర్వాత రెండోసారి మంచిగా ఎవరైనా గట్టిగా కాలు పెడతారు తప్ప మళ్ళీ జారి పడాలని ఎవరు ఆలోచించరు. ఒకసారి దాంట్లో లాస్ అయిన తర్వాత బిజినెస్ లోపల ముందు మళ్ళీ ఒకసారి దాంట్లో కంపల్సరీగా లాభం అవుతుంది కానీ లుక్సాన్ అయితే కాదు. ఈ రాశి వాళ్ళకి, మీనం రాశి వాళ్ళకి ప్రేమ విషయం లోపల చాలా ఘనంగా, ఎవరైతే అమ్మాయి మీద ఇష్టపడతారో, లేకపోతే అబ్బాయి అమ్మాయి మీద ఇష్టపడి అమ్మాయి మొహముల పడి ఉన్నదంతా ఖర్చు చేసుకోవడం, లేకపోతే అబ్బాయి మొహముల అమ్మాయి పడి ఉన్నదంతా ఖర్చు చేసుకోవడం, ఉన్నదంతా నాశనం చేసుకోవడం, తర్వాత నలుగుట్ల బదలం కావడం. చూశారా, జరిగింది ఏమీ లేదు కానీ నలుగుట్ల బదలం మాత్రం పెద్ద బదలం. ఈ అమ్మాయి మీద ఈ అబ్బాయిది ఉందంట, లేకపోతే ఈ అమ్మాయిది ఈ అబ్బాయి ఇట్లా ఉందంట. అడ్డం పడ్డ వాడు కొరికి లేచి నీలిగి 4 మాటలు ఎక్కువ మాట్లాడతారు కానీ తక్కువ మాట్లాడరు. అట్లా ఉంది, ఇట్లా ఉంది, నలుగుట్ల ఈ కారం. తప్పు చేసి బజార్లో పడ్డ తర్వాత ఏమవుతుందండి, ఏ మాట మాట్లాడాలనుకున్నా కానీ నడవదు. తప్పు చేసిన తర్వాత ఇక నలుగుట్ల పడ్డ తర్వాత వాడు ఆ నోటికి వచ్చిన మాట చెప్పినా కానీ వినవలసి వస్తుంది. అలా చేయకండి, జాగ్రత్త మీద నడవండి. కానీ మీ ప్రేమ విషయం ఏదైతే ఉందో మళ్ళీ దాంట్లో 2, 3, 4 ఎన్నో రకాలు ఉన్నాయి. కొంత ప్రేమ గుడుక ఉంది. అమ్మాయి మీద ఇష్టపడ్డ, ఇన్ని రోజులు నాకు చాలా ప్రేమతో మాట్లాడింది, ప్రేమతో నడిచింది, మధ్యన నాకు ఎందుకు మోసం చేస్తుంది, మరి ఇన్ని రోజులు మంచిగా నడిచింది, ఇప్పుడు నాకు నా మాట ఇంటెలిజెంట్, నా మాట నడుస్తలేదు, ఎందుకో మరి బాధపడేట వాళ్ళు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా కానీ ఇన్ని రోజులు మంచిగా, కొన్ని రోజులు మంచిగా నడిచి తర్వాత ఉల్టా పల్టా అయితే మళ్ళీ అలాంటి వాళ్ళు గుడిక జంట ఈసారి తప్పనిసరి కలుస్తుంది. పెద్దల ముందలపై మాట్లాడి వాళ్ళకు ఒప్పించి కళ్యాణం గుడిక చేసుకుంటారు. వెంటనే సంతానం అయితే వెంటనే ఇల్లు కట్టుకుంటారు. జాబ్, బిజినెస్ మంచిగా కలిసి వస్తుంది. అంత కలిసి వస్తుంది. కానీ ఇంటి మీద దారిద్ర్య గడియ చాలా చెడ్డగా ఉంది. మీ ఇంట్లో కూడా అంత సరిగా లేదు, ఆరోగ్యం దెబ్బతింటుంది, ఇంట్లో బరకత లేదు, వచ్చిన పైసా వచ్చినట్టే పోతుంది, ఇల్లు గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తుండ్రు, ఇంట్లో ఎట్లయితుందిరా, ఏమవుతుందిరా, అసలు ఏమాయరామా ఇల్లు అని నలుగురిది ఒక లెక్క అయితే మాది ఒక లెక్క అయ్యే కదరామని మీరు చాలా బాధపడుతుంటారు. అలా బాధపడకండి. భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. మళ్ళీ వ్యవసాయం చేసే వాళ్ళకు కూడా మంచి కలిసి వస్తుంది, రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకు కూడా కలిసి వస్తుంది, అనుతముల అనుబంధం చాలా గొప్పగా ఉంటుంది, భార్య భర్తల ప్రేమ ఇంకా చాలా బాగుంటుంది. ఒకరికి బుద్ధి చెప్తారు కానీ ఒకరి చేతి నుంచి బుద్ధి చెప్పించుకోరు. అందరితోనే కలిసి ఉంటారు. పిల్లలు కూర్చుంటే పిల్లల బుద్ధి, ముసలు కూర్చుంటే ముసల బుద్ధి, వయసులో కూర్చుంటే వయసుల బుద్ధి, అందరితోనే మీరు కలిసి ఉంటారు. అందరూ బాగుండాలని కోరుకుంటారు. ఎవరికైనా సమయం ఆపద పడితే తొందరగా పోతారు. మీ సమయానికి మీ ఆపదకి ఎవరు రాడు. కొన్ని రోజులైతుంది, అప్పు బాధ కూడా చాలా ఎక్కువైపోతుంది, మనసు శాంతం ఉండలేదు, చేసేది ఒకటి జరిగేది ఒకటి, అసలు ఏదో చేస్తుంటే ఏదో జరుగుతుంది. దానికి ఏమిటిదంటే కొంత నిదానం చేయండి. ఏ పని చేసినా తొందరపడకండి, నిదానం చేస్తే చాలా మంచి కలిసి వస్తుంది. దారిద్ర్య గడియ మొత్తం దూరం అయిపోతుంది, మంచి గడియ ముందల ఉంది. ఒకసారి శివయ్య దర్శనం చేసుకుని రండి. ఆ శివయ్య దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది. అందరితోనే కలిసి ఉంటారు, రాజా బతుకుతారు. మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం మీకు తొందరపాటు ఎక్కువ, తొందరపడకండి. పైసకు పైసా కూడపెట్టడం లోపల మీరు మనగాలి. కష్టపడడానికి భయపడరు. కష్టపడడానికి రాత్రి పగులు కష్టపడి 4 రూపాయలు జమ చేసుకొని పెట్టుకోవాలంటే పర్వాలేదు. మీ దగ్గర జ్ఞానం, తెలివి బాగుంది, చదువు ఉంది, తెలివి ఉంది, కానీ కొన్ని రోజుల నుంచి సరిగా పనులు నడుస్తలేవు. ఎందు గురించి అది దారిద్ర్య గడియ. భగవంతునికి నమ్మి ఉండండి, మీకు మంచి జరుగుతుంది. ఒకసారి గవ్వలిద్దాం.
ఓం నమ శివాయ. చాలా మంచి బేస్గా బలపడ్డాయండి. మీనం రాశి వాళ్ళకి ఆదాయం 14, యాయం 11, రాజపూజ ఫలం 7, అవమానం 2. వావ్, మీకు గురుబలం చాలా బాగుంది. శని బలం చాలా తక్కువగా ఉంది. మీకు గురుబలం చేయిపెట్టిన పని కలిసి వస్తుంది. మీకు జయం జరుగుతుంది, మంచి జరుగుతుంది. తొందరపడకండి. ఆ శివయ్య దర్శనం చేసుకుని రండి, మీకు అంత మంచి జరుగుతుంది. చెడు జరిగితే మాత్రం మొత్తం వదిలిపోయింది. నమస్కారం. ఒకసారి మాకు వినాలనుకుంటే ఏదన్నా డౌట్ వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి. మీ డౌట్ మొత్తం క్లియర్ చేసేస్తాం. నమస్కారం. ఓం